వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ గేమర్. ఈరోజు ఆడబోతున్నాం ఎపిసోడ్ నెంబర్ 3 అనమాట. యాక్చువల్ ఇది 4 కింద రావాలి, కానీ ఏమైందంటే ఆ వీడియో డిలీట్ అవుతుంది. ఆ వీడియోలో ఏం చేసినామంటే మనం ఫుల్ ఐరన్ మైనింగ్ చేసినాం అనమాట. చూసుకోవచ్చు మీరు, మొత్తం ఐరన్ మైనింగ్ చేసినాం. బయట పడేసినాం, మొత్తం ఐరన్ మైనింగ్ చేసినాం అనమాట. ఇప్పుడు చూపించాలి మీకు ఐరన్ మైనింగ్ ప్లేస్ ప్రూవ్గా చేసినాం అనమాట. చూపిస్తాను, మీరు నమ్ముతున్నారు. కానీ నాకు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేసింది అనమాట. రికార్డర్ కావాలని ఎడిటర్లా ఎడిట్ చేస్తున్నా. ఇక్కడ గ్యాలరీ డిలీట్ చేసిన అనమాట. అయిపోతుంది కదని దాన్ని కొట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇదే ఫ్రెండ్స్ కేవ్. చూడొచ్చు మీరు, టార్చెస్ కూడా ఉంటాయి. మెల్లగా ఎందుకంటే డ్యామేజ్ పడద్దు. కొంచెం అంటే కాదు, ఇవన్నీ నేను కిందకి వెళ్ళే దారి చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నేను ఎక్స్ప్లోర్ చేసిన, చూసారు కదా. ఇప్పుడు అయితే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే పైన చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఎప్పుడైతే మనం పైనకైతే వెళ్ళిపోయాం స్పీడ్గా. ఇంతవరకు మన ఛానల్ కొత్త చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇక్కడే ఉందన్నమాట. కేవేనా? ఇది కూడా కేవే ఫ్రెండ్స్, బిగ్ కేవ్. టార్చర్స్ తెచ్చుకోలేదు, కాకపోతే నేను కనిపెట్టలేదు. టార్చర్స్ తెచ్చుకోలేదు అనమాట నేను. ఇప్పుడైతే వెళ్ళిపోయాం. మనమైతే మన హౌస్కి కొంచెం లాంగ్ తీసుకెళ్ళాము. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట మన హౌస్, ఇంకా బిల్డ్ అవ్వలేదు. అయిన తర్వాత అయితే మస్తు మంచి ఉంటుంది అనమాట మన హౌస్. ఫ్యూచర్లో ఇంకా మంచిగా కట్టేద్దాం అంటే ఫ్రెండ్స్. నేను కూడా గుర్తు చేస్తున్నాను, మన ఈ సర్వైవల్ నేమ్ ఇంకా ఎవరు కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎవరైనా స్పీడ్గా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరైనా కామెంట్ చేస్తే చూద్దాం, లేదంటే డ్యామేజ్ తిన్నాం. ఎవరైనా కామెంట్ చేయాలి, ఎందుకంటే ఏ రోజు కానీ మన సర్వైవల్కి నేను పెట్టకుండా ఉంటాం. చెప్పండి మీరే. ఎవరు ఫిల్ చేసేసిన హౌస్ అయితే బాగుంది కదా. ఇక్కడ ఏం పెట్టిన స్మెల్టింగ్ ఐరన్ ఫ్రెండ్స్, ఐరన్ స్మెల్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనకు ఐరన్ స్మెల్ట్ కానివ్వండి. నేను ఏమనుకుంటున్నాను ఫ్రెండ్స్, కింద మన చెస్ట్ రూమ్ పెడదాం అనుకుంటున్నా. పైన ఫ్లోర్ ఇద్దాం, వేరే టైప్ ఆఫ్ వుడ్తో ఇద్దామని పెట్టింది నాకు. అకేషియాతో అంటే కొంచెం వీయడ్ అనిపిస్తుందేమో అని పెట్టింది, కానీ వద్దులేండి. ఇప్పుడైతే మనం 1 స్టాక్ వీటి కూడా కలెక్ట్ చేసిన ఫ్రెండ్స్. మన ఇన్వెంటరీ కొంచెం క్లియర్ చేసుకుందాం. ఇవన్నీ పడేద్దాం ఎటో ఒకటి. ఇవ్వండి ఫ్రెండ్స్, స్కెలిటన్స్ 3 డ్రాప్ చేశారు. ఇవ్వండి మీరు ప్రూఫ్ అనమాట. ఇది బోన్స్, ఇవో ఐ, ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. నేను రియల్గానే చేసినాను. మళ్ళీ ఇక్కడ స్టేర్స్ చేసుకుందాం. ఇవన్నీ పైన ఎక్కాలి. బండల్లో ఫ్రెండ్స్ మన దగ్గర
ప్లాంక్స్ కింద ఏమన్నా చేయి. అరే చాలు, అక్కడ సరిపోకుండా మళ్ళీ చేద్దాం. బయట నుంచి చేయడం ఎందుకంటే స్టేర్స్. మరి ఇక్కడ ప్లేస్ అయింది, అడ్డం ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి ఇలాగా ఇలా పైనకి వెళ్ళిపోవాలి. షిఫ్ట్ పట్టుకొని వీటి మీద. అబ్బా ఫ్రెండ్స్, ఇదేంటి ఫ్రెండ్స్ ఇలా సదాయి ఆడింది. ఒరే నాకు ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఆడుతుంది. అదే ఫ్రెండ్స్ ఇంత పట్టింది. ఇంకా 8 వెళ్ళాయి అంటే ఇంకా 8 ఉన్నాయి. అరే ఎందుకు కావడం లేదు ఇక్కడ? ఓ సారీ, 1 minute ఫ్రెండ్స్. ఇలాగ చేద్దాం, ఇలాగ అవుతుంది. అయితే ఇష్టం ఉన్నాయి అన్ని తీసేద్దాం. ఈ బ్లాక్ తీసుకుందాం. షవల్ చేసిన షవల్ అవును ఫ్రెండ్స్, నేను షవల్ చేసిన ఎటువైందేమో చేయలే అనుకుంటా ఫ్రెండ్స్. చేయలే అనుకుంటా ఫ్రెండ్స్, లేదంటే చెస్ట్లో పెట్టేసి ఉంటా. ఓ అక్కడ ఎందుకు ప్లేస్ అయింది? అవును ఫ్రెండ్స్, ఇట్లా బాగుంటాయి. కొంచెం ఇలా తీస్తే బాగుంది. ఏడెప్పుడు ప్లేస్ అయింది ఫ్రెండ్స్, నేను చూడలే. ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. మనం ఇంకొకటి ఇది ఎలా చేయాలని అర్థం కావాలి. కాబట్టి ఇలా కొంచెం ఏదో డిజైన్తో చేసిన ఫ్రెండ్స్. అరే ఇది ఇలా ప్లేస్ అవుతుంది. మోజోతో దాన్ని కొంచెం కొట్టాలి. అరే స్లాబ్స్ పెడితే అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇంత ల్యాగ్. అరే దీన్ని బ్రేక్ చేసిన. మనం ఎంత ల్యాగ్ చేయాలి. మనం ఇంత ల్యాగ్ చేసేది. స్లాబ్స్ పెడితే సెట్ కదా. ఇప్పుడు మనం ఇంత ల్యాగ్ చేసేటప్పుడు మనం స్లాబ్స్ తయారు చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడైతే మనం స్లాబ్స్ తయారు చేస్తాం. ఒక 6 చాలు. పెన్ చేసి ఇప్పుడైతే స్లీప్ వేసేద్దాం. ఇప్పుడైతే మనం స్లాబ్స్ తీసుకొని ఇది కొంచెం తీస్తే కొంచెం అడ్డం లేకుండా ఎందుకంటే మల్టిపుల్ టచింగ్ అవుతుంది అనుకుంటా. ఇలాగా 2 బ్లాక్స్ ఇలా మనం చేసుకున్నాం అనుకో. ఇవన్నీ ఇలాగా కానీ 1 బ్లాక్ ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా వచ్చి సారీ ఇక్కడ పెట్టద్దు.
ఈడ పెట్టేసి దీని మీద అరే ఇలా వస్తుంది అయితే అరే ఎందుకు పడిపోతున్నాం ఫ్రెండ్స్ మనం ఓకే పడిపోతున్నాం హయ్యర్ స్లాబ్ మీద పెట్టాలి అయితే కొంచెం మళ్ళా పడతాను ఫ్రెండ్స్ నాకు అక్కడ తిరగడానికి ప్లేస్ లేదు కాబట్టి ఓకే పడిపోతుంది ఇది ఇంకా కొంచెం చేసుకొని వద్దాం ఇలా తీసుకుని ఇలా రైట్ ఇదే అన్నమాట మా ఫైనల్ అవుట్ఫిట్ ఇక్కడ కూడా కొంచెం పెట్టేసి బాగుంటుంది ఇంకా స్నాప్స్ చేసుకొని వద్దాం సరిపోతాయి అనుకుంటా తప్పకుండా చేసుకుంటూ పోతున్నాం బాగుంటాయి సరే ఇదైతే సరిపోవాలి ఆ కేశతను కడతాం ఫ్రెండ్స్ మన వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఆ కేశతను కట్టడం ఇది మన ఎంట్రీ అనమాట ఇలా వన్ స్టెప్ కిందకి ఇలా రావాలి ఇది పైన పోవాలి ల్యాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు అంటే సార్ నా అర్థం అది కాదు అర్థం ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను పెట్టే ఇదేదో బాగానే ఉంది ఎక్కడం ఓకే ఇప్పుడు పైన ఫ్లోర్ ఫిల్ చేసేద్దాం ప్లాన్ తెచ్చుకొని కాబుల్ స్టోన్ ఫిల్ చేద్దాం అదే కాబుల్ స్టోన్ వచ్చింది కలిపితే 2 స్టాక్స్ ఆఫ్ కాబుల్ స్టోన్ ఉంది అరే కాబుల్ స్టోన్ ఫిల్ చేసేద్దాం ఫ్యూచర్లో కూడా మనకు నచ్చకుంటే వేరే బ్లాక్ కింద కూడా ఇది ఉండే ప్లేస్ ఏంది ఎందుకు ల్యాగ్ అవుతుంది అంటే అది ఇలా మనం ల్యాగ్ ఎందుకు చేస్తున్నాం ఒక స్టెప్ వైజ్ వెళ్ళిపోవచ్చు కదా
ఇలా చంపుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా పెడతాను. ఓకే నార్మల్గా ఎందుకంటే ఎక్కువ షార్ట్ చేయలే అంటే కట్ చేయలే అయ్యే ఉంది. మనం ఆలోచిద్దాం బెడ్రూమ్ ఎట్లా చేద్దామని. పై రూమ్ అయితే మీరు ఇంకేం చేద్దాం. మనం నెక్స్ట్ వీడియో అయితే ఒక 5 minutes అవుతుంది ఫ్రెండ్స్. ఒక 5 minutes లాగా నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్.